హాయ్ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ వసుమతీస్ బ్లాగ్స్. నేను షార్ట్ వీడియోలో పెట్టినాను కదండి పేని రవ్వతో చపాతి. ఇదేనండి పేని రవ్వ ఒకటి నీళ్లు తీసుకొని మసిలిన తర్వాత వాటరు రవ్వ కలిపేసి ఉప్పేసి నెయ్యి వేసేసి అన్నీ వెంటనే ఒకదాని తర్వాత ఒకటి వేసేసి చల్లారిన తర్వాత కొంచెం సగం చల్లారిన తర్వాత ఇలా పిసకాలి. ఇది చాలా ఈజీగా ఉంటుంది. ఆల్రెడీ షార్ట్ వీడియోలో పెట్టినదే. బట్ ఏంటంటే నిన్న పెడతానని చెప్పాను, ఫ్రైడే రోజు ఈ షార్ట్ పెట్టాను. నిన్న కానీ మొన్న కానీ పెడతానన్నా, నిన్న వీడియో పెట్టలేదు ఎందుకంటే నాకు కుదరలేదనమాట. నా చేయి స్వెల్లింగ్ వచ్చింది కదండి. రోజు నేను ఫిజియోథెరపీకి పోతున్నాను ఈవినింగు. మా పాప వెళ్ళమని చెప్పింది. అది నొప్పి తగ్గట్లేదు, లెఫ్ట్ హ్యాండ్ రిస్ట్ దగ్గర వాపు చాలా భరిస్తున్నావు, అట్లే నువ్వు ముందు ఫిజియోథెరపీ చేయించుకో, డాక్టర్ మందులు తింటివి అంటే సరే అని వెళ్ళాను. వెళ్ళాక ఫిజియోథెరపిస్ట్ అన్నది 1 వీక్ చేయించుకోవాలంట, పర్ సిట్టింగ్ 250 రూపీస్. సో అందుకని రోజు నాకు అక్కడ ఒక 1 అవర్ అయిపోతుంది వెళ్ళి వెయిట్ చేసి కూర్చొని వచ్చేసరికి 2 అవర్స్. నేను ఈవినింగ్ పెట్టాల్సిన వీడియో ఇంక ఓపిక లేదు. అట్లాగే కొంచెం సరుకులు అవసరమైతే రిలయన్స్ మార్ట్కి వెళ్ళి తెచ్చుకున్నాము. యాక్చువల్గా అండి నాకు ఆ రిస్ట్ దగ్గర ఇప్పుడు ఇదంతా చేసేది యాజ్ యూజువల్. మీరు ఎప్పుడు నేను చపాతీలు ఎలా చేస్తాను బియ్యపు రొట్టె అది అలాగే చూడండి, చేసే చూపిస్తూ మాట్లాడుతున్నా. అక్కడ ఆవిడని అడిగాను నేను, అంటే మొన్న మన సబ్స్క్రైబర్ ఒకరు, మీరు వైట్ రైస్ తింటారు కదా ఎక్కువ, అందువల్ల B12 ప్రాబ్లం ఉంటుంది అని. యాక్చువల్గా మా డాక్టర్ ఇంతకుముందు ఏం చెప్పినాడంటే, మీరు నాన్ వెజ్ తిన్నారు కనుక, నాన్ వెజ్ తింటే B12 ప్రాబ్లం రాదు, నాన్ వెజ్ తిన్నారు కనుక ఫిష్ అది తినాలి, మీరు తినలేరు కనుక ట్యాబ్లెట్లు వేసుకోండి అని. నాకు 3 years అబోవ్ వచ్చింటే B12 ప్రాబ్లము ట్యాబ్లెట్స్ ఇచ్చాడు, సెట్ అయిపోయింది. మళ్ళీ ఇప్పుడు సేమ్ ప్రాబ్లం వచ్చింది నాకు. సరే మా డాక్టర్ చెప్పిన మాట ఎంత మటుకు కరెక్టే సరేలే అని నిన్న ఫిజియోథెరపిస్ట్ని అడిగిన, ఎందుకు వస్తుంది ఈ B12 ప్రాబ్లం అంటే, నాన్ వెజ్ నై కాతే నా అనింది, నాన్ వెజ్ తింటే రాదు ఈ ప్రాబ్లము అని. నిన్న ఎవరు చూసినా అండి, నేను 3 daysగా వెళ్తున్నాను కదా, ప్రతి ఒక్కరు షోల్డర్లు చేతులు నేను రెస్ట్ దగ్గర ఎట్లా నొప్పిందన్నానో నిన్న సేమ్ ఒక లేడీ రిస్ట్ కాడ ఆమె అడుగుతుంది, ఎందుకు నీకు ఏం తగిలింది, ఏం బరువు ఎత్తినా ఉంటే, ఆడవాళ్ళము ఏదో ఒక పని చేస్తూనే ఉంటాం కదా అని సేమ్ నేను చెప్పిన ఆన్సర్ ఇచ్చింది. సారీ కొంచెము ఐస్ క్రీము అది తినటం వల్ల దగ్గు కూడా వచ్చింది, వేడి పెరిగిపోయిందండి, పిచ్చగా పెరిగిపోయింది వేడి. ఇంకా మే కదా, ఇక మాకు అసలు ఊపిరాడదు, ఏసగా మొదలైంది మాకు ఇంట్లో. మేము 1వ తేదీ వచ్చినప్పటి నుండి ఇలాగే ఉంది ఇంకా. సో మ్యాక్సిమం అందరూ కాళ్ళకు, పిల్లలు వస్తున్నారండి, మెడలకు, షోల్డర్లు, నెక్కులు, ఇవే ఇంకా B12 ప్రాబ్లమే ఏమో అందరూ, అంటే ఫ్రాక్చర్ అయిన వాళ్ళు కూడా వస్తున్నారు. మీకు ఇప్పుడు నేను మెయిన్ ఏం చెప్తున్నంటే, నేనే పని చేసి నాకు నొప్పులు వచ్చినాయని ఓవర్ యాక్షన్ చేశాను కదా మీ అందరి దగ్గర, చిన్నప్పటి నుండి పని చేశానని. ఆవిడకు 2 చిన్నపిల్లలండి, 6th and 7th 5th క్లాస్ చదివే పిల్లలు మేబీ, అంతే ఆ ఏజ్లో ఉన్నారు. ఆ లేడీ ఒక్కతేనండి బాబోయ్, తను మొత్తము ఇది ఫిజియోథెరపిస్ట్గా వర్క్ చేస్తూ ఉంది. తను 10 సంవత్సరాల పైగా అంట. ఆవిడ గ్రేట్నెస్ నాకు ఎక్కడ అంటే, ప్రతి మనిషికి ఆమె చేత్తో మసాజ్ చేస్తుంది. ఎంత బిజీగా ఉంటుందంటే 4 పేషెంట్లను మెయింటైన్ చేస్తుంది ఒకేసారి ఆమె ఒక్కతి. ఒకరికి మసాజ్ చేస్తుంటుంది, ఒకరికి హీట్ పెడుతుంటుంది చేతికి. మాకు ఎట్లా అంటే ఫస్ట్ చేతికి హీట్ పెట్టినారండి, హీట్ పెట్టి ఆ తర్వాత వైబ్రేషన్, అదే ఫిజియోథెరపిస్ట్ వైబ్రేట్ చేస్తారు కదా, వైర్స్ పెట్టి అది చేసింది. ఆ తర్వాత మళ్ళీ ఒక మిషన్ పెట్టి నొప్పి ఉన్న చోట జెల్ పూసి మసాజ్, ఆ తర్వాత హ్యాండ్తో మసాజ్, 4 చేస్తారనమాట. సో మేము అడిగాము, పొద్దున 8కి మొదలు పెడుతుందంటే ఇంటి దగ్గర, 12 వరకు చేస్తుందంట, 1 గంట వరకు. మళ్ళీ 1 గంట రెస్ట్ తీసుకొని ఇక్కడ 5కు మొదలు పెడితే 8:30కు ఇక్కడ హాస్పిటల్ క్లినిక్. ఆ తర్వాత మళ్ళీ ఇంటికి పోయి 8 to 10 అంట. ఎప్పుడు పండుకుంటాం అని అడిగితే, మేము అంటే మా పిల్లలు ఆల్రెడీ పోతున్నారు తన దగ్గరికి, వెళ్ళొచ్చారు. రెగ్యులర్గా మాకు ఇక్కడ ఫిజియోథెరపిస్ట్ దగ్గరికి వెళ్తూనే ఉంటాం. షోల్డరు నిద్రలో పిల్లలకు పట్టుకపోతే తల వారమైనా తగ్గదు నొప్పి, షోల్డర్ నొప్పి అనేసి ఫిజియోథెరపిస్ట్ కాడికి వెళ్తేనే సెట్ అయిపోతుంది. సో ఆవిడ అంటుంది, పడుకునేసరికి ఎంత అవుతుంది అంటే 12 అవుతుంది.
మళ్ళీ పొద్దున 8కే మొదలు పెడతది. ఇక్కడ ఎవ్వరు కూడా అంత పొద్దున్నే వర్క్ చేయరండి. డాక్టర్స్ 11కి గాని రారు. తర్వాత వచ్చిన ఒక 2 అవర్స్‌లో ఎళ్ళిపోతారు. మళ్ళీ సాటర్‌డే, సండే వాళ్ళు గూడా లీవ్‌లు తీసుకుంటారు కొందరు. కొందరు మంగళవారం తీసుకుంటారు. ఇలా ఈవిడ 24 అవర్స్ వర్క్ చేస్తది. నేనన్నాను మా పిల్లలతో రోజు ఇంటికొచ్చి, రోజు ఫీల్ అయిపోతుంటే, "ఎందుకమ్మా అట్లా ఫీల్ అయితావు? మేము ఆ రోజే చెప్పినాము ఆంటీ, ఆ డాక్టర్ ఎంత వర్క్ చేస్తది, ఎంత వర్క్ చేస్తది" అని. రోజు 50 మంది వస్తారంట మా పిల్లలు చెప్తున్నారు. ఆ రోజు చెప్పిందంట. మా చిన్నది టకటక లెక్క వెయ్యి అంటే లెక్క వేసి 3,00,000 పైన సంపాదిస్తున్నారు. 3,500,000 నేనన్నా, ఆమె ఆరోగ్యం ఏం కావాలి ఇంత కష్టపడి, సరే అసిస్టెంట్‌ని పెట్టుకుంది. ఒకరిని ఖర్చులుంటాయి, అన్నీ ఉంటాయి. వంటెప్పుడు చేసుకుంటది? ఓవర్ యాక్షన్‌గా మనం ఇంత ఇంటి పని చేసుకునేసరికి చచ్చిపోతున్నామంటే, మా పిల్లలు అంటున్నారు, ఇక్కడ యంగ్‌గా ఉన్నప్పుడే బాగా సంపాదించేసుకొని ఇంక తర్వాత ఇంగా పిల్లలు పెద్దగా అయిపోయినాక ఇంకా ఏం పెద్ద సంపాదించకుండా చాలామంది అలా ఉండిపోతారమ్మా అని అన్నది. ఆమెను చూస్తే బలం ఎంతుందండి బాబోయ్! ఎంత స్ట్రాంగ్‌గా మసాజ్ చేస్తుందంటే, చేతికి ఫ్రాక్చర్ అయినోళ్ళకి ఈ పిల్లలకంతా ఉండేదా, అరగంట చేత్తోనే ఇట్లా మసాజ్ చేస్తది. విసనకర్ర విసిరినట్టు వాళ్ళ చేయి పట్టుకొని. వారినైనా నలుగురు పేషెంట్స్‌ని ఒకేసారి మెయింటైన్ చేస్తుంది చూడండి. ఒకరికి ఇది, ఒకరికి అది ఇస్తుంటది, ఒకరికి అది మసాజ్ చేస్తూ నేననుకున్న దేవుడు ఓవర్ యాక్షన్ చేసినా నాకు ఈమె ద్వారా అది దాని పని చేయటానికి నీకు జబ్బుకు ఏం సంబంధం లేదు అని ఒక ఆన్సర్ ఇచ్చినారు. సో, ఎవరైనా బీ12 ప్రాబ్లమ్ ఉంటే మీరు ఊరికే చెయ్యి నొప్పి అని అట్లా కూర్చోకండి. పోయి ఫిజియోథెరపీ కాడ చేయించుకోండి. ఎందుకంటే చాలామంది మా అమ్మ గూడా అప్పట్లో నాకు చెయ్యి నొస్తది, నేను బలం పట్టలేను. వాళ్ళంతా నొప్పులు భరించినారు. అది ఇలా చేయించుకుంటే మనం మళ్ళీ కొంతకాలం బాగా పని చేయగలము. ఎప్పుడైనా సరే కొంచెం నొప్పి ఉందంటేనే డాక్టర్ల కాడికెళ్ళి ఉట్టి మందులు తినడం గాదండి. ఫిజియోథెరపీ సడెన్‌గా ఏదో పట్టుకుంటది మనకు. ఏదో ఆయిల్ పూసుకుంటాం. ఒక్కోసారి వీళ్ళు మన ప్రాబ్లమ్‌ని బట్టి 2, 3 సిట్టింగ్‌లే జెప్తారు. డబ్బులు ఖర్చయితాయి అనుకోకండి. ఫిజియోథెరపిస్ట్ బెంగుళూరులో గూడా నా చిన్నది ఫిజియోథెరపిస్ట్ కాడికి పోయి పాదం ఒకసారి బాగా విపరీతమైన నొప్పి ఉంటే 3 సిట్టింగ్‌లు జేపిచ్చినాం. నేనైతే ఇక L2 ప్రాబ్లమ్ ఉంటే నాకు 15 డేస్ చేయించుకున్నానక్కడ. అప్పుడు గూడా మా పాప అంటది విటమిన్ డి ప్రాబ్లము, బీ12 అంతా 2 ఒకటే వస్తాయి. దాని కిందకే వస్తాయని. నాకు ఈరోజు కాదు ప్రాబ్లము. నేను 7 ఏళ్ల క్రిందట మొదలైంది నాకు. ఏడా? 8 ఏళ్ల క్రిందట. 8 ఏళ్ల క్రిందట ట్రీట్మెంట్ చేసుకున్నాను. మళ్ళీ ఇక్కడికొచ్చాక బీ12 అదే అయితే ఫిజియోథెరపీ కాడికెళ్ళాలా మా డాక్టరే సెట్ చేశాడు. ఇప్పుడు ఏంటంటే నేను లెఫ్ట్ హ్యాండ్‌కే ట్రీట్మెంట్ చేయించుకుంటున్నా. ఫస్ట్ రోజు అది చేసిన వెంటనే అండి నా చెయ్యి స్వెల్లింగ్ అంతా తగ్గిపోయింది ఎడమ చెయ్యి. లేదంటే ఎంత వాపుండిందో ఇప్పుడు మీరు చూస్తున్నారు గదా! ఇంత స్వెల్లింగ్ లేదండి. నేను ఇదే బ్లౌజ్ ఏసుకొని ఒకరోజు చూపిస్తాను నేను మీకు. అంటే మొత్తం ట్రీట్మెంట్ అయిపోయినాక ఆ శారీ కట్టుకొని. ఎందుకంటే నేనేమనుకునేదంటే లావయితున్నాను అనుకున్నా. చెయ్యంతా స్వెల్లింగ్ వచ్చేసింది ఫుల్లుగా. సో, ఇదండి నిన్న వీడియో పెట్టకపోవడానికి కారణం. ఇంకోటి చెప్పాలి, 14,000 సబ్స్క్రైబర్లయినారు. మీరు గమనించినారో లేదో. మా చిన్నది నాకొక క్యాలిక్యులేషన్ చెప్పింది ఫీల్ అయినప్పుడు. "అమ్మ నీకు మంత్లీ ఒక 1000 మెంబర్స్ సబ్స్క్రైబర్లు అవుతున్నారు. నువ్వు గమనించినావో లేదో జనవరి నుండి. అంతకుముందు ఫాస్ట్‌గా ఎళ్ళిపోయింది ఓకే. కానీ నువ్వు ఫీల్ ఎందుకయితావు? 1000 మెంబర్స్ సబ్స్క్రైబర్స్ ఎవ్రీ మంత్ అయితున్నారు" అని అన్నది.